హనుమయ్య. పిలిచావా రామయ్య? ప్రణామాలు హనుమయ్య. రామార్పణం. నాకు నీ ఆశీస్సులు కావాలి. శుభమస్తు. రా కూర్చో. కాఫీ ఏమైనా తీసుకుంటా? వద్దులే, పైత్యం చేస్తుందని ఈ మధ్య కాఫీలు టీలు మానేశాను. కూల్ డ్రింక్ ఏదైనా ఇప్పించు. ఒక్క నిమిషం. రా హనుమయ్య, తమ్ముడు ఏమైపోతాడోనని భయంగా ఉంది హనుమయ్య. ఆ వయసు అటువంటిది రామయ్య. మనసు నీతి లేని కోతి లాంటిదైతే వయసు కళ్ళు లేని గుర్రం లాంటిది. కృష్ణుణ్ణి వీలైనంత అదుపులో ఉంచడానికి ప్రయత్నించు. ఆ ప్రయత్నంలోనే ఉన్నానయ్య. రాత్రే నారదుడు, తుంబురుడు, గరుత్మంతుడు మేమంతా సరదాగా కూర్చొని నీ గురించే ముచ్చరించుకున్నాం. పురుష ప్రపంచానికి నువ్వు చేస్తున్న సేవ అద్వితీయమైందని అందరూ నిన్ను పొగిడారయ్యా. అంతా మీ దయ. మరిచాను, అతి త్వరలో నీ దగ్గరికి మరో బాధాసర్పదష్టుడు, భార్యాబాధితుడు రాబోతున్నాడయ్యా. మరో భార్యాబాధితుడా? ఎవరయ్యా అతను? నేనేరా, అప్పల స్వామిని, నిప్పప్పల స్వామిని. పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న పైసా లంచం పుచ్చుకునేరగని హెడ్ కానిస్టేబుల్ నిప్పప్పల స్వామిని. నా జేబీ కత్తిరిస్తావరా, గుండు సూది చేపెదవా నిన్ను? అయ్య బాబు, అయ్య బాబు, తప్పైపోయింది బాబు, క్షమించండి. బస్సులో నిగనిగలాడే తమ గుండు చూసి ఎవరో తిరుపతి భక్తులని బెంపడ్డాను బాబు. ఇంకోసారి సౌకర్యం చేద్దామని కత్తిరేశా. పళ్ళి గిలించావా, కొళ్ళబడు తనకేడి ఎదవా, పళ్ళబడికే. తమరని తెలిస్తే నేను ఇంకో బస్సు చూసుకున్నాను బాబు. బాబు నన్ను నొగ్గేయండి బాబు. నీ కట్టు కథలు నా కాడు సెల్లవురా, దబ్బన ముఖం మీదవా. రే నోటు 11. ఎస్ సార్. రే నేను ఇక్కడ ఉన్నాను రా. ఎస్ సార్. నీకు పిలిచినాడు పిలిపి వినపడదు, ఎదురుగుండా ఉన్నవాడు కనపడ్డు. చస్తున్నవా నీతో? ముందని లాకబులతో చెయ్యి. సరే అట్టగ్గానేవ్వండి. రేపో మాపో నేను బయటకు రాకపోతానా? దుర్గమ్మ గారి కాడికి వెళ్ళి, అమ్మా అయ్యగారు బస్సులో కాలేజీ పిల్లకి బీటేస్తా ఉంటే నేను ఆయన జేబుకి వస్తాను చెప్పుకోకపోతానా? ఇక్కడ మా ఆవిడ పేరు ఎత్తగరా. రే నోట 11. ఆయన ఎందుకు రా లాకబులతో వస్తున్నావు? నన్ను కాదు, నీకు సరిగ్గా ఈనపడి సాగుకపోవడం నా సాగుకు వచ్చిందిరా నాయన. నేను లాకబులోకి తయమన్నది ఈయన్ని కాదు, బయట ఎవడో గొడవ చేస్తున్నాడు ఆడిని. రే నాయన నువ్వు వెళ్ళిపో, బేగ వెళ్ళిపోరా. సరే బాబు, నేను ఇంటికి వెళ్తాను. ఏంటి మా ఇంటికే? మీ ఇంటికి కాదు బాబు, మా ఇంటికి. ఇది ఎచ్చి వెళ్ళిపోరా నాయన. పోలీస్ స్టేషన్ లోనే దొంగతనం జరిగిందంటే పేపర్ వాళ్ళు బాధపడతారు. సరే ఉంచండి. అడ్డమైనోడికి మా ఆవిడ పేరు తెలియటం గొప్ప చికాకు అయిపోయింది. రైట్ వేరా, బేగ నా జీతం అయిపోతాడు, నాకు అవుతాను చాలా పని ఉంది. ఇంకెక్కడ జీతం అయ్యా? ఇందాకే మీ ఆవిడ వచ్చి తీసుకెళ్ళింది. ఏంటి మా దుర్గొచ్చి తీసుకెళ్ళిందా? దానికి ఎందుకు ఇచ్చారండి? నేనెక్కడిచ్చానయ్యా? ఆవిడే లాక్కుపోయింది. గోవిందా గోవిందా, అయితే ఈ నెలంతా జేబు ఖర్చుకి దమ్మిడి దొరకనట్టే. రే నోట 11. ఎస్ సార్. ఇటు. ఎస్ సార్. ఈ నెల జీతం మన చేతికి అందలేదు. 4 రూపాయలు సంపాదించుకోవాలి. స్కిల్ గేమ్స్కి ఏర్పాటు. హట్ చేయడం ఒక కళయ్యా, అది అందరికీ చేత కాదు. కానీ నాకు ఒక విషయంలో బాధ అనిపిస్తుంది. ఈ ఫ్యాన్స్, ఇండస్ట్రీలో ఉన్న చోట మోట హీరోలు వీళ్ళు రియాక్ట్ అవుతున్నారు, కానీ అసలు వాళ్ళు రియాక్ట్ అవ్వట్లేదు. అదే నా బాధ. వాళ్ళు రియాక్ట్ అయితేనే కదా మన కాంట్రవర్సీ పెరిగేది, కాసులు రాలేదు. ఆ విషయంలో నేనయ్యా బాగా డిసప్పాయింట్ అయ్యాను. సరేలే, వాట్ నెక్స్ట్ అని ఆలోచిస్తున్నాను. మళ్ళీ వెంటనే ఎవరో ఒకరితో పెంట పెట్టుకోవాలి. ఈసారి ఎవరి మీద సినిమా తీస్తే బాగుంటుందంటో? వెంకటేష్ గారి మీద ఒక కాంట్రవర్సీ సినిమా తీద్దాం సార్. వెంకటేష్ మీద కాంట్రవర్సీ ఏంటయ్యా? వెంకటేష్కి ఫ్యామిలీ ఆడియన్స్లో, ముఖ్యంగా లేడీస్లో మంచి జెంట్ల్మెన్ ఇమేజ్ ఉంది. అదీగాక అతనిలాగా అతని ఫ్యాన్స్ కూడా చాలా సాఫ్ట్, రియాక్ట్ అవరు, తిట్టరు. తిట్టని వాళ్ళ మీద సినిమా తీస్తే మనకే మైలేజ్ వచ్చిద్ది. ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు, శోభన బాబు లాంటి క్లాస్ హీరోల జోలికి వెళ్ళకూడదు. ఎన్టీఆర్, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి ఇలాంటి మాస్ ఐడియాల్స్ని టార్గెట్ చేస్తే తిట్లకు తిట్లు, డబ్బుకు డబ్బు, పబ్లిసిటీకి పబ్లిసిటీ. అది స్ట్రాటజీ అంటే. అందుకే కదా ఆ మధ్య లక్కీ ఎన్టీఆర్ అని పెద్ద ఆయన మీద ఒక సినిమా తీసి పడేశాను. సార్ అయితే మాస్కే మాస్, అభినయ సింహం బాలకృష్ణ గారి మీద తీయండి సార్. నువ్వెక్కడ దొరికేవరా నాకు? బాలకృష్ణ మీద సినిమా తీస్తే మ్యాటర్ ఫ్యాన్స్ దాకా వెళ్దాం. నా నట్టింటికి వచ్చి కంటి చూపుతో చంపేస్తాడు. ఏదో అప్పుడప్పుడు చిన్న చిన్న వెటకారాలు, సెటైర్లు అయితే ఓకే, కానీ పవన్ కళ్యాణ్ మీద చేసినట్టుగా డైరెక్ట్ అటాక్ ఇస్తే నాకు నెక్స్ట్ బర్త్డే ఉండదు.
అయితే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు మీద తీయండి సార్. పైకి ఏలగట్టి కింద మంట పెడతాడు. సార్ చివరాకన్నా సూపర్ ఐడియా చెప్తాను సార్. పోసాని కృష్ణమురళి మీద తీయండి సార్. నోనో, అది నాకంటే మెంటల కేసు. లవ్ యూ రాజన్ మైక్ తీసుకున్నట్టంటే కడిగి పడేస్తాడు. మీరేంటి సార్ అన్నిటికీ భయపడతారు? టీవీలోనేమో నాకు అసలు భయం అంటేనే తెలీదు, భయానికి నేనంటే భయం అంటూ బిల్డప్లు ఇస్తారు. భయం అనేది లోపల ఉండే ఒకనొక భయమేనయ్యా. మనం భయపడుతున్నామన్న విషయం భయానికి తెలిస్తే అది మనల్ని మరింత భయపెడుతుందయ్యా. అందుకే లోపల అటు ఇన్సైడ్ ఎంత భయం వేసుకున్నా పైకి మాత్రం గంభీరంగానే ఉంటాను. అంటే రేసు గుర్రంలో శృతి హాసన్ లాగన్నమాట. స్వాగతం సుస్వాగతం. తమ కోసం ఎదురు చూస్తున్నాం. అంటే మేము లేట్గా వచ్చామనా? అయ్యో ఎంత మాత్రం కాదమ్మా, చాలా తండ్రాలే వచ్చేసారు. మహాతల్లి, ఈయన కారు కాదు లారీ కావాలి. ఓ మై గాడ్. నమస్కారం అండి. మమ్మీ, నేను ఈ డ్రెస్ అని స్వీప్ చేయనా లేకపోతే చీర కట్టిన స్వీప్ చేయనా? వద్దు బేబీ, ఈ డ్రెస్ అని స్వీప్ చేయి. అప్పుడే మంచి ఫోటోలు తీయించుకొని పేపర్లో వేయించుకోవచ్చు. అమ్మా, ఇక ప్రారంభిద్దాం అంటారా? పిల్లి బావా. లాంగ్ బ్రష్. ఫైన్ మమ్మీ. నాకు కాదు, బేబీకి. బేబీకి. ఓకే మేడం. మీకు చూసుకోండి. ఇటు చీపు. సరి చేయండి. యాంటనీ, చవట్లు చవట్లు. నీకు కాదు, బేబీకి. చెమటలు చెమటలు. చాలు, దగ్గర. అబ్బా, దగ్గర రావయ్యా. ఫోటో కోసం పోజ్ ఇచ్చేవాళ్ళని తప్ప నిజంగా పాటుపడే వాళ్ళని ఫోటోలు తీవా నువ్వు? వాళ్ళందరినీ ఫోటోలు తీస్తే మా అమ్మగారు నన్ను చంపేస్తారు సార్. ఆవిడ దయాదాక్షిణ్యాలని బతుకుతున్నాను. నీకు నమస్కారం పెడతాను, నన్ను నిరకాటంలో పెట్టకండి బాబు. అన్ని పేపర్లు పడేటట్టు. మేడం మేడం మేడం, వెరీ గుడ్ న్యూస్. నిన్న జరిగిన అందాల పోటీలో మన అమ్మాయి గారు అందరినీ చిత్తు చేసి అందాల రాణిగా ఎన్నికయ్యారు. వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. కంగ్రాచులేషన్ బేబీ. థ్యాంక్ యూ మమ్మీ. మాస్టారు. అమ్మా, అందాల రాశి లాంటి అమ్మాయి గారికి అందాల రాణి బిరుదొచ్చిన సందర్భంలో రేపు కొత్త సంవత్సరం మొదటి రోజు ఈ గుర్తులందరికీ తమరు ఓ పార్టీ ఇచ్చి తీరాలి. తప్పకుండా పార్టీ ఇవ్వాల్సిందే. ఏమిటో ఈ పార్టీలు హడావుడిలు అంటే నాకు అంతగా నచ్చవు. కానీ మీరందరూ అడుగుతున్నారు కాబట్టి రేపు ఈవినింగ్ పార్టీ ఇస్తాను. ఓకే బేబీ? ఓకే మమ్మీ. మమ్మీ, నేను నా ఫ్రెండ్స్ తో కలిసి పిక్చర్కి వెళ్తున్నాను. క్యారీ బేబీ, క్యారీ. బాయ్. సో బాయ్.